ఓం శ్రీ గురుభ్యో నమః. జూన్ 2026 మాస ఫలితాల్లో భాగంగా కర్కాటక లగ్న జాతకులకు ఈ నెల ఎలా ఉండబోతుందో అత్యంత వివరంగా మీ నిజ జీవితంలో జరిగే వాస్తవ సంఘటనలతో కళ్ళకు కట్టినట్టు విశ్లేషించుకుందాం. కర్కాటక లగ్న జాతకులకు ఈ జూన్ నెల జీవితంలోనే ఒక అతిపెద్ద గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దశాబ్దాల తర్వాత దేవగురువు బృహస్పతి జూన్ 1వ తేదీన తన ఉచ్చస్థానమైన పైగా మీ లగ్నమైన కర్కాటక రాశిలోకి అడుగుపెడుతున్నాడు. సాక్షాత్తు మీ లగ్నంలో ఉచ్చగురు కూర్చోవడం అనేది ఎంత అద్భుతాలు సృష్టిస్తుందో, అలాగే కుజరవి శనిగ్రహాల సంచారం కూడా ఎక్కడెక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చాలా క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ విశ్లేషణ మీ జీవితానికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. కర్కాటక లగ్న జాతకులకు ఈ నెలలో ప్రకృతి ఇస్తున్న అతిపెద్ద వరం బృహస్పతి. ఈ నెల మొత్తం కూడా గురువు మీ లగ్నంలోనే అంటే కర్కాటకంలో ఉచ్చ స్థితిలో అత్యంత బలంగా ఉంటాడు కాబట్టి లగ్నంలో గురువు ఉండడం అంటే ఏంటో తెలుసా? ఇది మీకు ఒక రక్షణ కవచం లాంటిది. మీలో ఎక్కడ లేని తేజస్సు, ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీ వస్తాయి. ఎన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్లు పటాపంచలైపోతాయి. మీరు నలుగురిలోకి వెళ్తే మీ మాటకు ఒక విలువ ఉంటుంది. సమాజంలో మీకు విశేషమైన గౌరవ మర్యాదలు, మీ కీర్తి ప్రతిష్టలు, మీరు తీసుకున్న నిర్ణయాలు 100% సక్సెస్ అవుతాయి. అదేవిధంగా లగ్నంలో ఉన్న గురువు తన సప్తమ దృష్టితో నేరుగా మీ యొక్క సప్తమ భావాన్ని వీక్షిస్తున్నాడు. దీనివల్ల కూడా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు వస్తాయి. సో వివాహం కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక అత్యుత్తమైన సంబంధాలు కుదురుతాయి. అప్పటిదాకా జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి మీ మధ్య అన్యోన్యత అద్భుతంగా పెరుగుతుంది. అదేవిధంగా గురువు తన 9వ దృష్టితో భాగ్యస్థానంలో ఉన్న శనిని కూడా వీక్షించి శనితో కూడా శుభగ్రహాలను ఇప్పిస్తుంది. దీనివల్ల మీ అదృష్టం తలుపు తడుతుంది. గురువు అనుగ్రహం వల్ల 9వ ఇంట ఉన్న శని కూడా మీకు విశేషమైన శుభ ఫలితాలను, అదృష్టాన్ని ఇప్పిస్తాడు. మీరు పట్టుకున్న దానిలో కూడా బంగారం అయ్యే సమయం ఇది. నెల మొదటి 15 రోజుల విషయానికి వస్తే మీ జాతకంలో గ్రహాల వ్యూహం చాలా ఆసక్తికరం ఉంది. ఈ సమయంలో కుజుడు మీ యొక్క 10వ స్థానంలో అంటే కర్మ మరియు వృత్తి స్థానమైన మేషరాశిలో చాలా బలంగా ఉంటూ పూర్తి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. అయితే అదే సమయంలో ఉన్న రవి 11వ స్థానంలో ఉంటూ శని యొక్క దృష్టి పొంది కొన్ని వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అదేవిధంగా మరీ ప్రాక్టికల్గా మీ జీవితంలో ఏం జరుగుతుందంటే ఉద్యోగంలో కుజుని అద్భుతాలు. 10వ ఇంట కుజుడు అత్యంత బలవంతుడు. వృత్తిపరంగా మీకు తిరుగుండదు. ఆఫీసులో మీకు ప్రమోషన్లు వస్తాయి. మీకు అప్పగించిన అత్యంత కష్టమైన పనులను కూడా విజయవంతంగా పూర్తి చేసి పై అధికారుల దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు కూడా ఇది నిజంగా పండుగలాంటి సమయం. మీకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా కుజుడు తన దృష్టి ద్వారా 4వ భావాన్ని 5వ భావాన్ని కూడా వీక్షిస్తుండు. సో దీనివల్ల కూడా 5వ భావం, మీకు 4వ భావం అంటే గృహం మరియు వాహన స్థానం, మీకు 5వ భావాన్ని కూడా వీక్షించడం వల్ల బ్రహ్మాండమైన శుభ ఫలితాలు వస్తాయి. కొత్త ఇల్లు లేదా ఆ వాహన కొనుగోలు చేయాలన్నా కూడా మీ కల కూడా నెరవేరుతుంది. విద్యార్థులు చదువులో విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుని యొక్క దృష్టి లగ్నంలో ఉన్న ఉచ్చ గురువుపై పడడం వల్ల లగ్న భావ ఫలితాలు కూడా మరింత శుభప్రదంగా రెట్టింపు ఉత్సాహంతో మీకు అందుతాయి. ఇక్కడ చూసిన కుజుని యొక్క దృష్టి లగ్నంలో ఉన్న గురువు మీద కూడా ఉంది. అలాగే మొదటి 15 రోజులు 11వ ఇంట ఉన్న రవిపై శని దృష్టి పడుతుంది. దీనివల్ల లాభాలకు మరియు రవి వీక్షించే 5వ భావానికి పాప ఫలితాలు వస్తాయి. అంటే అన్ని బాగున్నా సరే మీ చేతికి రావాల్సిన డబ్బు రావడం కొంత ఆలస్యం అవుతుంది. అలాగే పిల్లల విషయంలో చిన్నపాటి టెన్షన్ మిమ్మల్ని కలవబెడతాయి. అయితే 2వ భాగంలో జూన్ నెల ద్వితీయార్థంలో ముఖ్యంగా జూన్ 20 తర్వాత గ్రహాల మార్పులు మీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కుజుడు 10వ ఇల్లు వెళ్ళి 11వ స్థానంలోకి రావడము, అదేవిధంగా వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు. అదే సమయంలో రవి 12వ స్థానంలోకి మారుతాడు. రవి ఇక్కడికి వస్తాడు. 11వ భావంలో కుజుడు మరియు శని. కుజుడు 11వ భావం రాగానే శని దృష్టి కుజుమే పడుతుంది. ఇక్కడ నుంచి శని యొక్క దృష్టి కుజుమే పడుతుంది. అయితే ఇక్కడ దీనివల్ల లాభస్థానానికి పాప ఫలితాలు వస్తాయి. మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఉంటే అక్కడ రావాల్సిన లాభాలు మొత్తం ఆగిపోతాయి. స్నేహితులతో అనవసరంగా మనస్పర్ధలు రావడం జరుగుతుంది. కానీ కుజును దృష్టి ప్రభావం వల్ల 11వ కుజుడు తన దృష్టితోని 2వ భావాన్ని, అదేవిధంగా 5వ భావాన్ని, 6వ భావాన్ని, 2వ భావాన్ని, 5వ భావాన్ని మరియు 6వ భావాన్ని వీక్షించడం వల్ల అక్కడ అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తారు. కుటుంబంలో సంతోషం వెలువరిస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం మెండుకుంది. శత్రువులపై కూడా ఖచ్చితంగా పైచేసి సాధిస్తారు. కోర్టు కేసులు ఏమైనా పెండింగ్ ఉంటే కూడా ఖచ్చితంగా పూర్తి అనుకూలంగా మారుతాయి. రవి సంచారం మరియు వివాహాలు చూసుకుంటే ద్వితీయార్థంలో రవి 12వ భావంలో అంటే వ్యయస్థానంలో ప్రయాణించి 6వ భావాన్ని వీక్షించడం వల్ల పాప ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ పనుల్లో జాప్యం జరగవచ్చు లేదా ఆకస్మిక ఖర్చు మీ ముందుకు రావచ్చు. కంటికి లేదా వేడికి సంబంధించిన చిన్నపాటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. అదేవిధంగా శని భగవాన్ యొక్క పాప దృష్టి కూడా చూసుకుందాం. కర్కాటక లగ్నానికి శని పాపగ్రహం. 9వ ఇంట్లో శనిని ఉచ్చగురువు చూడడం వల్ల మీకు అదృష్టం కలిసి వచ్చిన శని తన సొంత దృష్టి ద్వారా చూసే స్థానాలు మాత్రం పాప ఫలితాలు ఇస్తాయి. ఈ విషయాన్ని మీరు సీరియస్గా గమనించాలి. శని తన దృష్టి ద్వారా 11వ భావాన్ని, 3వ భావాన్ని, 6వ భావాన్ని వీక్షించడం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అంటే ప్రాక్టికల్గా మీరు చేయాల్సింది ఇదే. మీరు ఏ పని చేసినా వెంటనే లాభం ఆశించద్దు. పనుల్లో బద్ధకాన్ని పూర్తిగా విడనాడాలి. తోబుట్టులతో ఎలాంటి వాదనలు దిగొద్దు. మౌనంగా ఉండడమే మీకు శ్రీరామ రక్ష. అలాగే ఈ నెలలో ఎవరికైనా అప్పులు ఇవ్వడం కానీ, ఇతరుల కోసం గ్యారంటీ సంతకాలు పెట్టడం కానీ అస్సలు చేయకూడదు.
పాత రోగాలు ఏమైనా ఉంటే తగ్గిపోతుంది అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. రాహుకేతుల గురించి చూసుకుంటే కనుక కర్కాటక లగ్నానికి ఈ నెలలో రాహుకేతుల ఫలితాలు పూర్తిగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న అయిపోయిన దశల ఆధారంగా వివరించాల్సి ఉంటుంది. 2వ భావం మరియు 8వ భావానికి సంబంధించిన ఫలితాలు కేతు దశ అయిపోయి రాహు దశ నడుస్తుంటే ఇన్ని రోజులు గురు చేతిలో చిక్కుకున్న శుభ ఫలితాలు ఇచ్చిన రాహు ఇప్పుడు మీ జాతకంలో రాహు దశ నడుస్తుండి కేతు దశ అయిపోయి ఉంటే 2 మరియు 8 భావాలకు సంబంధించిన పాప ఫలితాలు ఇస్తాడు. మీరు మాట్లాడే మాట వల్ల కుటుంబంలో పెద్ద గొడవలు రావచ్చు, ఆర్థిక నష్టాలు రావచ్చు, భ్రమలు పెరిగి తప్పు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మీకు కేతుమా దశ మిగిలి ఉండి రాహు దశ అయిపోతే 2 మరియు 8 భావాలకు సంబంధించి మీకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. ఇన్సూరెన్స్ లేదా వారసత్వ ఆస్తులు కలిసి రావడం లేదా ఆధ్యాత్మిక చింతన పెరగడం మరియు కుటుంబంలో ఎంతో సంతోషంగా గడపడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే కర్కాటక లగ్న జాతకులకు జూన్ 2026 ఒక అద్భుత వరం లాంటిది. లగ్నంలో ఉన్న ఉచ్చ గురువు మిమ్మల్ని రాజు చేస్తాడు. వృత్తిలో కుదిరిన వల్ల అత్యున్నత స్థానానికి వెళ్తారు. కేవలం రాబడిలో కొంత జాప్యం మరియు శని దృష్టి వల్ల కొద్దిపాటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఈ నెల మీ జీవితం మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ నెలలో మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారాలు శని భగవాను యొక్క పాపదృష్టి నుండి బయటపడడానికి ప్రతి శనివారం శివునికి మారేడు దళాలతో పూజ చేయడం లేదా రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే రవిచి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం లేదా ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ చిన్నపాటి పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తాయి. ఈ విశ్లేషణ మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఖచ్చితమైన లోతైన జ్యోతిష్య వాస్తు విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోల నోటిఫికేషన్ కోసం ఎప్పటికప్పుడు పొందడానికి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కర్కాటక లగ్న జాతకులైన మీ బంధుమిత్రులు అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.